జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇద్దరూ ఒకరికోసం ఒకరన్నట్టు అనిపిస్తోంది కదండి. అవును వేద, ఇన్నేళ్లలో మన శ్రీకర్ ఒక అమ్మాయితో ఇంత చనువుగా ఎప్పుడూ లేడు. పిల్లల మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడ్డట్టున్నాయి. వాళ్ళు అడుగు ముందుకు వేయకముందే వాళ్ల నిర్ణయంలో మనం తొందరపడాలి. ఉమ్, అవని జాతకం తెలుసుకోవాలి. నిద్రలో లేపడిగినా శ్రీకర్కి జాతకం గుర్తుంటుంది. అవని విషయంలో వాడి మనసులో ఏదైనా పుడితే ముందు అవని జాతకం గురించే ఆలోచిస్తాడు. ఆ విషయంలో అనుమానమే లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం ప్రసాదరావు గారు. బావున్నారా వేదవతి గారు? బావున్నానండి. పిల్లలేరి? శ్రీకర్ అక్కడున్నాడు, మిగిలిన వాళ్ళు గుళ్ళో ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరు? మా బంధువులమ్మాయండి. ఓ మాటంటాను, ఏమనుకోకండి. పర్లేదు చెప్పండి. మీ అబ్బాయి ఆ అమ్మాయి అలా పక్కపక్కనుంటే జంట చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. పెళ్ళిటికొచ్చిన పిల్లలకు అంత ప్రైవసీ ఇచ్చారంటే ఆ ఇద్దరికి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అమ్మవారి ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మవారి ఆజ్ఞ కంటే ముందు మీ మనసులో ఆ ఉద్దేశం ఉందన్నమాట. అయితే తొందరగా శుభవార్త చెప్పండి. తప్పకుండా. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామా? మంచిదే. మంచిదండి. పద. చూసావా, అమ్మా నాన్నలు బయట వాళ్ళ దగ్గర కూడా మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తొందరలో మన రూట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకలా ఉన్నావు? మన పెళ్లి విషయంలో నేను సంతోషపడదాం అనుకునే లోపు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. పిడుగులాంటి నిజాన్ని బయట పెట్టబోతున్నాం. ఇది చూసిన తర్వాత నా కొడుకు నా గుండెల మీద తన్నాడని ఆ గుండె ఆగిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.